2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బూతులు తిట్టారు, బూతులు మంత్రులు అన్న వాళ్ళు బూతులు తిట్టింది ఎవరిని? రాజకీయ నాయకుల్ని. అంటే ఎవరైనా అటు నుంచి ట్రిగ్గర్ చేయకపోతే ఇటు సైడ్ నుంచి ఎవరు తిట్టరు. ఆ పట్టాభి అని ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఏమన్నాడు? బోస్టడీకా అన్నాడు. దానికి ట్రిగ్గర్ అయ్యి వీళ్ళు తిట్టారు. సో రాజకీయ నాయకులు తిట్టుకోవడం కామనే. కానీ 2024లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏంటో వీళ్ళు వెంతగా ఎమ్మెల్యేలు ఒక సర్పంచ్, మాజీ సర్పంచ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని బూతులు తిడుతున్నారు. మొన్న ఈ మధ్య ఒక వీడియో వచ్చింది, ఎవరో రైస్ బ్యాగ్స్ స్కూల్లో పెట్టలేదని చెప్పి ఫుల్గా తిట్టారు నంద్యాల జిల్లాలో. మళ్ళీ మొన్న ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల పువ్వా పనిచేయరా పువ్వా అని చెప్పి అది అన్నారు. మళ్ళీ రాంప్రసాద్ రెడ్డి గారు నిన్న ఒక ఎస్కాట్ ఉద్యోగిని ఎర్రి పువ్వుగానే ఆపమని చెప్పి సైరన్ అని చెప్పి తిట్టారు.